బిస్కెట్స్ బయట నుంచి కొని తీసుకొస్తున్నారా? అస్సలు కొనే పనే లేదండి, మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. హలో అండి, బిస్కెట్స్ మాత్రం మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూద్దాం రండి. ముందు బటర్ వేసుకోవాలి. 1 కప్పు బటర్, అంటే మన ఇంట్లో చేసుకున్న వెన్నపూస వేసుకోవచ్చు. నేనైతే అదే వేసాను. 1 కప్పు వెన్నపూస వేసుకోవాలి. 1 కప్పు ఏమో పౌడర్ షుగర్, 2 కప్స్ మైదా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవడం. పిల్లలకు బయట నుంచి తీసుకొచ్చి పెట్టే కన్నా మనం ఇంట్లో మన చేతులతో చేసి పెట్టడం బాగుంటుంది కదా. అది మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి, రాగి పిండి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అది కూడా చేసి చూపిస్తా. ఎగ్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్లెస్ చేశాను, నెక్స్ట్ ఎగ్తో చేసి చూపిస్తాను. మనం చేత్తో పట్టుకుంటే మన చేతికి అంటుకోకూడదు ఆ మిక్స్. తర్వాత అది రౌండ్గా మనం చపాతీ కర్రతో ఒత్తుకోవాలన్నమాట. అంటే మరీ చపాతీలా పల్చగా కాదు, మరీ మందంగా కాదు. బిస్కెట్ కొంచెం ఎలా ఉంటుందో థిక్నెస్ కొంచెం అలా. తర్వాత దాన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. పైనుంచి కొంచెం జీడిపప్పు వేసుకున్నాను, అంటే టూటీ ఫ్రూటీ కానీ మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ప్లేట్కి కొంచెం బటర్ రాసుకుని ఆ ప్లేట్లో పెట్టి ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సిమ్లో పెట్టి బిస్కెట్స్ రెడీ అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అది మనం విరగొట్టినప్పుడు కూడా చాలా ఈజీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. బాగా కుక్ అయినాయి కూడా. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, వాళ్ళకి చాలా నచ్చినాయి. చాలా బాగున్నాయి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉండి పిల్లలు ఇష్టపడతారనమాట. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.